రాత్రి 9 గంటలు అవుతుంది. భర్త ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. భర్త రాగానే భార్య గొడవ పెడుతుంది, అరుస్తుంది. భర్త ఏమో అన్నం పెట్టి అంటాడు, నేను బెటర్ నువ్వు వెళ్ళి తిను, నాకు నిద్ర వస్తుంది అంటుంది. భార్య రాత్రంతా భర్తతో గొడవ పడుతూనే ఉంటుంది. కానీ భర్త ఏమీ అనడు, పడుకో ఉంటాడు. పొద్దున్నే లేవగానే భర్త నేను ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అని భార్యతో అంటాడు. భార్య నీతో నేను ఏగలేకపోతాను, నువ్వు చచ్చిపోయినా బాగుందని చెప్పి శాపనార్థాలు పెడుతుంది. ఆ రోజు భార్య పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొస్తూ ఉంటే తన ఇంటి ముందు చాలా మంది మనుషులు నిలబడి ఉంటారు. దగ్గరకు వచ్చి చూస్తే తన భర్త యొక్క శవం తన ఇంటి ముందు ఉంటుంది. ఆమె యొక్క భర్త యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. అది చూడంగానే ఆమె తన భర్త శవం మీద పడి ఏడుస్తుంది. బావా లేయి బావా, నీతో ఎప్పుడు నేను గొడవ పడను, ఇంకెప్పుడు నేను తిట్టని చెప్పి భర్త శవం మీద పడి ఏడుస్తూ ఉంటుంది. బావా నీకు ఆకలిస్తుంది అన్నావు కదా, అన్నం పెడతా లేయి బావా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. చనిపోయిన భర్త ఎలా లేస్తాడు? అందుకే భర్తకి ఎప్పుడు శాపనార్థాలు పెట్టకూడదు. భర్త చనిపోయిన కొన్ని రోజులకి ఆమెకి జీవితం అర్థమవుతుంది. బంధువులందరూ దూరం అయిపోతారు. సమాజంలో కొంతమంది ఆమె వైపు చెడు దృష్టితో చూస్తారు. కొన్ని రోజులకి ఆమె ఉన్న ఇల్లు కూడా లాగేసుకుంటారు. ఆమె రోడ్డున పడుతుంది. అప్పుడు ఆమెకి భర్త విలువ తెలిసి వస్తుంది. చాలా మంది భార్యలకి భర్త యొక్క విలువ తెలియదు. అందుకే భర్తతో ఎప్పుడు గొడవ పడుతుంటారు, శాపనార్థాలు పెడుతుంటారు. ఉన్నప్పుడు విలువ తెలుసుకొని కలిసి ఉండండి. ఏదైనా చిన్న గొడవలు ఉంటే సర్దుకుపోవాలి. ఒక అమ్మాయికి భర్త ఉన్నప్పుడు విలువ, తను లేనప్పుడు అంత విలువ సమాజం ఇవ్వదు. Download ShareChat.